ప్రత్యేక బుకింగ్ కేంద్రాలు, అనుమతి ఉన్న వాహనాలకి స్టాక్ యార్డులోకి ప్రవేశం, సెప్టెంబర్లో సమగ్ర పాలసీ, ఈలోగా సమస్యలు రాకుండా చర్యలు, అత్యవసరంగా సమీక్షించిన సీఎం, రవాణా ఛార్జీలు నిర్ణయించిన రీచుల్లో తవ్వకంపై నిరంతరం పర్యవేక్షించండి, కలెక్టర్కి సీఎస్ నీరబ్ ఆదేశం, వాహనాలకు యూనిక్ నెంబర్ అన్నటువంటిది మీనా చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మాతో ఆటలొద్దు అంటూ రాజకీయ కక్షల కోర్టులు వేదిక చేసుకోవద్దు, మాజీ ఎమ్మెల్యే ఆళ్లపై సుప్రీం ఫైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి పునరుత్పాదకంలో 50,000 కోట్ల భారీ పెట్టుబడులు, బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ సంస్థల అంగీకారం, సీఎం బాబు మంత్రి రవితో చర్చలు, దశల వారీగా ప్రాజెక్టులకు ఓకే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అఘాయిత్యం చేస్తే అదే ఆఖరి రోజు, విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే నేనే స్వయంగా ఘటనాస్థలికి వస్తా, గంజాయి డ్రగ్స్ని కట్టడి చేయండి, సైబర్ నేరాలకు బ్రేకులు పడాల్సింది, శాంతి భద్రతలపై సమీక్షలో చంద్రబాబు, ఆడబిడ్డలపై అఘాయిత్యానికి పాల్పడే వారికి అదే ఆఖరి రోజు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విచారణలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తే తానే స్వయంగా ఘటనాస్థలికి వస్తానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.